అవకాశాలైతే లేవు ట్రంప్‌కి. ఓకే. ఓకే అండి. రైట్. సరే మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. ఏదో వర్క్ ఉందంటున్నారు. నేను ఆలోపు వినోద్ గారితో మాట్లాడి మళ్ళీ థాంక్ యూ. తీసుకుంటాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా చూస్తారండి ట్రంప్ వైఖరిని? అంటే ప్రపంచం పైన తన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించాలనేటువంటి మైండ్ సెట్ చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. కేవలం భారత్ పైనే కాదు, అనేక దేశాలపైన ఆయన నేను సుంకాలు విధిస్తాను, లేకపోతే ప్రతీకార సుంకాలు విధిస్తాను అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగితే నేనే ఆపా అని చెప్తారు. పాకిస్తాన్ ఇండియా యుద్ధంకు సంబంధించి అది కూడా నేనే ఆపానంటారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే అది నా వల్లే ఆగిందంటారు. లేకపోతే మరికొన్ని ఏషియన్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధాలకు సంబంధించి కూడా అంతా నేనే ఆపుతున్నానని చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కానీ అన్నీ నేనే సాల్వ్ చేస్తున్నాననేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే అన్నీ చేస్తున్నారు. బెదిరింపు ధోరణి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. అది కూడా బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు. కనీసం దౌత్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆ దేశంతో రిలేషన్షిప్స్ దెబ్బతింటాయనేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. మనకు బాగా తెలుసు, మన దేశానికి సంబంధించి యాపిల్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ పెడతా అని చెప్తే క్లియర్గా ఆయన మీడియా ముఖంగానే చెప్పారు, భారత్కు యాపిల్ యూనిట్ వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నేను యాపిల్ని కూడా హెచ్చరిస్తున్నానంటూ వాళ్ళని డైరెక్ట్గా హెచ్చరించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎలా చూడాలి ట్రంప్ వైఖరిని, ఎలా చూడాలి? అండ్ మనకి రష్యాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి? అంటే ప్రపంచ పోలీస్గా అమెరికా వివరించడం ఇలా కొత్త కాదు. మొదటి నుండి కూడా ఇవాళ ప్రపంచ పెద్దన్నగా, ప్రపంచ పోలీసుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, ఇరాక్ నుండి మొదలుకుంటే ఇరాను, ఇట్లాగే ఈవెన్ అరబ్ కంట్రీస్ మీద యుద్ధాలు ప్రకటించడం కానీ, ఈవెన్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడం కానీ, యూరోప్ దేశాలకు సపోర్ట్ చేయడం కానీ. సో మొత్తానికి ఇవాళ ప్రపంచంలో క్రైస్తవ దేశాల ఆధిపత్యాన్ని అమెరికా రూపంలో ఇవాళ మెజార్టీ దేశాలు మేము మెజార్టీ దేశాలు మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇవాళ మైనార్టీ దేశాలు అందులో ముస్లిం మైనార్టీ దేశమైనా, హిందూ మైనార్టీ దేశమైనా ఇవాళ మా కంట్రోల్లో ఉండాలి తప్ప ఇవాళ రష్యాతో ఎట్లా ఉంటాయి, లేకపోతే ఇంకో దేశంతో ఎట్లా ఉంటాయి, చైనాతో ఎట్లా ఉంటాయి వాళ్ళ సంబంధాలు, మేము చెప్పినట్టు వినాలి తప్ప అని చెప్పేసి ఒక వైఖరి ఏదైతే ఉందో దాని ప్రధాన కారణం ఏంటంటే మోడీ మెతక వైఖరి కారణం. మోడీ మొదటి నుండి కూడా ట్రంప్ విషయంలో మెతక వైఖరిగానే ఉన్నాడు. సో కాబట్టి ఆయన మెతక వైఖరిని ఇవాళ అలసుగా తీసుకున్న ట్రంప్ ఈరోజు హౌడీ మోడీ అనే ప్రోగ్రాము ఆయన నిర్వహించడము, ట్రంప్ను ఈయన ఇండియాకు పిలిపియడము, వాళ్ళిద్దరి మధ్యలో స్నేహ సంబంధాలు ఒక రకంగా చెప్పాలంటే మీకు గుజరాత్ పెట్టుబడి 25% ఇవాళ అమెరికా పెట్టుబడిలో భాగంగా ఉంది. 25% అమెరికన్ పెట్టుబడి ఇవాళ గుజరాతీల చేతుల్లో ఉంది. కాబట్టి ఒకవేళ గుజరాతీ పెట్టుబడి కనుక అక్కడికి వెళ్ళి దూరం అయితే అమెరికా కుప్పకూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ. సో కాబట్టి అంత ఈజీగా ఇవాళ ట్రంప్ ఏదో బెదిరించి భారతదేశం నుండి దూరం అయిపోతాడని నేనైతే అనుకోను. బట్ ట్రంప్కు ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలి, పీస్ ప్రైజ్ను నేను అమెరికా అధ్యక్షునిగా ఇవాళ రెండవసారి అయినాను కాబట్టి, తర్వాత కాలేను కాబట్టి అమెరికా అధ్యక్ష హోదాలో నేను తీసుకోవాలనే ఒక బలమైన తపన ఆయనకు ఉంది కాబట్టి ఇవాళ ఎట్లనైనా సరే ఇండియాను ఒప్పించి మెప్పించి అయినా సరే ఇవాళ లేదంటే బలవంత పెట్టైనా సరే రష్యా నుండి కొనుగోలు ఆపాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది క్రూడ్ ఆయిల్ కావచ్చు, రక్షణకు సంబంధించిన విభాగాలు కావచ్చు, లేదంటే ఇంకా మనకు ఎరువులు కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా సరే మనం రష్యా నుండి ఏవైతే దిగుమతులు చేసుకుంటున్నామో ఇట్లా రష్యాకు ఎగుమతులు చేస్తున్నాము వాటన్నిటి మీద ఆంక్షలు విధించాలి అని చెప్పేసి సీరియస్గా ఆయన ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఇండియా లక్ష్యము కేవలం అమెరికాకు భయపడడం కాదు. అమెరికా అఖండ భారత నిర్మాణంలో భాగంగా ఇండియా తన యొక్క ఇలా ప్రపంచ అలీన సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. సో అఖండ భారత నినాదములో భాగంగా రేపు ఒకవేళ కశ్మీర్లో ఉన్న బలూచిస్తాన్ను ఆక్రమించాలన్నా, లేదంటే ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ మేము బలూచిస్తాన్ ప్రజలేంది ఇండియాలో భాగం కావాలనుకుంటున్నారు. తర్వాత అలాగే ఇవాళ నేపాల్ కానీ, లేదంటే పక్కకున్న భూటాన్ కానీ, ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఈవెన్ బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ రేపు భారత్లో అంతర్భాగం కావాలంటే వాటి మీద యుద్ధం అనివార్యం. సో వాటి మీద యుద్ధం అనివార్యం అన్నప్పుడు రష్యా యొక్క సపోర్ట్ కానీ, చైనా సపోర్ట్ కానీ భారత్కు చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ చైనా పక్కనే ఉంది, అయితే రష్యా కూడా మన అలీన భాగస్వామిగా మొదటి నుండి
మనకి ఇవాళ ఏవైతే వీటో పవర్ కోసం ప్రయత్నిస్తున్న దేశంగా మన మిత్ర దేశంగా ఉంది. సో ఇమీడియట్లీ దాంతో శత్రుత్వం పెంచుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతాం. భారతదేశం అంతర్గతంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటది, అధిక ధరలను కూడా ఎదుర్కొంటది, క్రూడ్ ఆయిల్ విషయంలో ముఖ్యంగా. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ మనం రష్యాతో దూరం కావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. కాబట్టి ఇవాళ మోడీ గారు తన యొక్క అలీన విధానం ఏదైతే గతంలో మనకు రష్యాతో ఉన్న సంబంధాలు ఏవైతే పంచసూత్రాల ప్రణాళిక ఏదైతే ఉందో రష్యాతోని, సో మనకు ఆ విధానాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాం. నెహ్రూ విధానాన్ని ఇవాళ వీరు కూడా కొనసాగిస్తున్నారు, మోడీ గారు కూడా. సో పార్టీ పరంగా ఐడియాలజీ వేరైనప్పుడు కూడా బట్ ప్రపంచంలో అలీన విధానం అనేది ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇచ్చింది. కాబట్టి దాన్ని అలాగే కొనసాగిస్తూ ముఖ్యంగా రష్యాతోని స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ ఈవెన్ చైనాతో కూడా వ్యాపార సంబంధాలు స్నేహ సంబంధాన్ని విడుకోవడానికి సిద్ధంగా లేదు ఇండియా. ఎందుకంటే ఇండియా ఇప్పుడు యుద్ధాలను కోరుకోవడం లేదు. ఇండియా ఇప్పుడే గ్రోవింగ్ కంట్రీ. మొన్ననే చూసాం మన ఆపరేషన్ సింధూరు ఇరు దేశాలకు కూడా నష్టమే. సో ఇరు దేశాలకు నష్టం కాబట్టి ఇవాళ అనివార్యంగా యుద్ధం నుండి మనం కూడా పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మనం ఇవాళ వైదొలిగినాం. అంతేగాని ఏదో ట్రంప్ ఆపిండనో ట్రంప్ వల్ల ఇది జరిగింది అనేది కాదు. ఎందుకంటే ట్రంప్ ఒకవేళ ఆపితే యుద్ధం ట్రంప్ వల్ల ఆగింది అనుకుందాం. ఒకవేళ ఆపరేషన్ సింధూరు ట్రంప్ వల్ల ఆగింది అనుకుంటే ఇవాళ ట్రంప్ ఇంతకన్నా మనకు ఆంక్షలు విధించేటోడే కాదు. సో ట్రంప్ వైఖరి 25% మన మీద వేయడానికి కారణం ఏంటంటే మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. మన స్పేస్ టెక్నాలజీ, మన యొక్క యుద్ధ రంగం కానీ, మన యొక్క అలీన విధానం కానీ, లేదంటే మనము ఫారెన్ పాలసీ కానీ ఇవాళ అమెరికా మీద ఆధారపడి చేయడం లేదు. మన సొంతగా మన సొంత యొక్క మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇట్లా మన సొంత విధానాల్లో భాగంగా ఇవాళ ప్రపంచానికి మనం ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ అందించగలిగాము. ప్రపంచానికి ఫార్మసీని అంటే మందులు అందించగలుగుతున్నాము. ప్రపంచానికి వాళ్ళ స్పేస్ టెక్నాలజీని అందించగలుగుతున్నాము. ఇవాళ అది అమెరికాకు నచ్చడం లేదు. సో అమెరికా ఇవాళ ఆర్థిక రంగంలో 4% నుండి 4th ప్లేస్ నుండి 3rd ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకున్న ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇవాళ సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న కారణంగా ఏదైతే జీడిపి మనం పెంచుకోగలుగుతున్నామో అమెరికా జీడిపి కంటే మన జీడిపి 10% అధికంగా పెరుగుతున్నది ఎవ్రీ ఇయర్ కూడా. సో అక్కడ తగ్గుతున్నది, ఆర్థిక సంక్షోభం అనేది పెరుగుతుంది. కారణం ఏంటిదంటే మన ఆర్థిక విధానంలో సరళీకరణ ఆర్థిక విధానము కేంద్రం కంట్రోల్లో ఉన్నది. అమెరికా యొక్క అధ్యక్షుని కంట్రోల్లో అక్కడ ఆర్థిక విధానాలు లేవు. అక్కడ మొత్తం టోటల్ పెట్టుబడిదారి చేతుల్లోనే ఆర్థిక వ్యవస్థ అక్కడ నడుస్తుంది. కానీ ఇక్కడ కేంద్రం కూడా కంట్రోల్ చేయగలుగుతుంది ఆర్థిక విధానాలు. కాబట్టి మన ఆర్థిక విధానాల స్థిరీకరణ అనేది కొనసాగుతున్నది. ఆర్థిక సంక్షోభం దిశగా భారతదేశము వెళ్ళలేదు ఈ మధ్య కాలంలో. కారణం ఏంటంటే కేంద్రం కంట్రోల్లో ఆర్థిక విధానాలు కొనసాగుతున్నాయి. ఈవెన్ ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నా సరే కంట్రోల్డ్ బై ది సెంట్రల్. లైక్ చైనా ఎట్లయితే ఆ ప్రైవేటీకరణను అనుమతిస్తూనే కంట్రోల్ చేస్తుంది, ప్రైవేట్ రంగాలను కంట్రోల్ చేస్తుంది. సో అందులో భాగంగా మొత్తం ప్రైవేట్ సంస్థలకే లాభాలు ఆర్జించకుండా ప్రభుత్వానికి కూడా లాభాలు వచ్చే విధంగా ఇవాళ ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తుంది. అంటే ప్రైవేటు అండ్ ప్రభుత్వ పార్ట్నర్షిప్ రెండుటి కూడా ఇద్దరు భాగస్వామ్యంతో భారతదేశం అభివృద్ధి చెందుతుంది. బట్ అమెరికా ఆర్థిక విధానం అట్లా కాదు, పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో అమెరికా వ్యవస్థ నడుస్తుంది. సో ఈ క్రమంలో ఇవాళ మనం ఒక సశక్తితో ఎదగాలంటే అమెరికా ఆధిపత్యం కిందనో లేకపోతే రష్యా ఆధిపత్యం కిందనో చైనా ఆధిపత్యం కిందనో కాకుండా సొంతంగా ఎదిగి 3వ శక్తిగా అవతరించగలిగితే రేపు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి వస్తాం. మన అఖండ భారత్ లక్ష్యం ఆర్ఎస్ఎస్ ఏదైతే నిర్దేశించిందో మోడీ గారికి అది లక్ష్యం నెరవేరుతుంది. సో ఆ నెరవేరే దిశగా ఇలా ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు కూడా మన చుట్టూ భారతదేశం ఉన్న శత్రు దేశాలను పెంచుకోవడం లేదు. మనం ఎట్లయితే ఇజ్రాయెల్ శత్రు దేశాలను ఎక్కువగా పెంచుకుంటుంది, కానీ మనం ఆ విధానాన్ని అవలంబించాలి. ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మనం శత్రు దేశాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాము. బట్ అదే కోణంలో ఆ దేశాలను మన దేశంలో కలుపుకునే విధంగా మనం ఒక ఫారెన్ పాలసీని రూపొందించుకుంటున్నాం. అదంతా కూడా ఏంటంటే అఖండ భారత నిర్మాణంలో భాగంగా ఇవాళ భారతదేశం తన యొక్క అడుగులు వేస్తున్నది. ఆర్ఎస్ఎస్ ఆ లక్ష్య సాధనలో భాగంగా కొనసాగిస్తున్నది. సో కాబట్టి ఇవాళ అజిత్ దోవల్ గారు ఇవాళ రష్యాకి వెళ్ళడానికి చాలా అదో ఒక్క ప్రధానమంత్రి మోడీ గారి చాకచక్యమే కాదు, ఆర్ఎస్ఎస్ దాని వెనుక ఉంది.
సో మన అలీన విధానము ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా కంట్రోల్ చేస్తుంది. భారతదేశం అంటే ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్, నాట్ ఓన్లీ బీజేపీ. కాబట్టి ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఇవాళ నడుస్తుంది, భారతదేశాన్ని ఎన్నిసార్లు నడిపిస్తుందంటే దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా అలీన విధానం కానీ ఆర్థిక విధానం కానీ కొనసాగుతుంది అనడానికి వాళ్ళ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే.